ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంటైనర్ తెచ్చిన తంటాలు. సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? ఏం తెచ్చింది? వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి ఎలా వెళ్ళింది? బయటకు భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలు. ఎటువంటి తనిఖీలు లేకుండానే సీఎం క్యాంపు కార్యాలయంలోకి వాహనం. అసలు అందులో ఏముంది? తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. AP16Z0363 నంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కరు ఉంది. సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్ అయితే పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్పోస్టు సిబ్బందికి పంపుతారు. మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబర్, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు. ముందుగా అనుమతి ఉన్న, సమాచారం ఉన్న వాహనాలైతేనే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చిన రెండో చెక్పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్పోస్టు ముందు నుంచి డివైడర్ ఎడమవైపు దారిలో కాకుండా వెనుక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపల వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్ళిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లో ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్ళడం, వాహనాన్ని తనిఖీ చేయకపోవడం, స్కాన్ చేయకపోవడం, ఆపకపోవడం, ఇవన్నీ అనేక సందేహాలకు తావిస్తున్నాయి.